హాయ్ అండి. ఇవాళ మనము ఆయిల్ లేకుండా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. సో బాగా కాలిన రేకు మీద బాగా తరిగిన ఉల్లిపాయల్ని డైరెక్ట్గా వేసి మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో ఈ లోపల మనము కట్ చేసుకున్న ఈ బీన్స్ని కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక్క విజిల్ రానిద్దాము. సో ఎక్కువ వాటర్ పోసి ఆ వాటర్ వంచేసి కూరగాయలను తీసి మనం ఫ్రై చేస్తుంటాం చాలామంది. సో అలా చేయడం వల్ల విటమిన్స్ పోతాయి, టేస్ట్ పోతుందండి. ఆ టేస్ట్ కోసం మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసి చేస్తుంటాము. బట్ మనం తక్కువ వాటర్ వేసి మనం ఉడకనిద్దాం ఇక్కడ. సో ఇది బాగా మగ్గిందండి ఆనియన్స్. సో బాగా మగ్గిన ఆనియన్స్లో మనము నువ్వులు, వేరుశనగపప్పు పొడి కొట్టి వేద్దాము. సో ఇది యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. తర్వాత పచ్చిమిర్చి, తెల్లగడ్డలు 2 మిక్సీ పట్టి యాడ్ చేసేద్దాము. సో తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిస్తే సరిపోతుంది. సో కుక్కర్ ఎలా ఉడికిందో చూద్దామండి. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఉడికిందా లేదా చూద్దాము. సో చూడండి, ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఎక్కడ లేదు. సో ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల నీళ్ళలో కరిగిపోయే విటమిన్స్ కరిగిపోయి కింద పోకుండా అందులోనే ఉంటాయి. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. దాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనిద్దాము. సో ఇది ఆయిల్ లేదు అంటే ఎవరు నమ్మరండి. సో అంత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఇంకా ఈ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే తురిమి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చి దించేసేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది.